ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది. భూ కబ్జాలపై ఇద్దరం కలిసి తడిబట్టలతో ప్రయాణం చేద్దామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. అయితే తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా రుజువు చేస్తే దేనికైనా సిద్ధమే అన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నువ్వు చేసిన ఆరోపణలకు కానీ నేను చేసిన ఆరోపణలకు కానీ నేను బట్టలు ఇప్పేస్తా అని చెప్తా ఉన్నాను. నేను ఆధారాలతో సాయిలో నేను ప్రెస్ ముంగల మాట్లాడుతా ఉన్నా. నీ దగ్గర పేపర్ రూమలే ఆధారాలు చూపించి మాట్లాడుతా ఉన్నా. నిన్ను నడి రోడ్ల చోట్ల మీద బట్టలిపి నిలబెడతా అని చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు వయసు గౌరవం ఇస్తున్నా. ఈరోజు కూడా ఇంకా తక్కువ మాట్లాడుతున్నా. నీకన్నా ఎక్కువ మాట్లాడడానికి వస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డనే. అడ్డపొడుగు మాట్లాడితే ఇప్పటి నుంచి ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఏదేలా ఏ గల్లీలా ఏ గ్రామంలో నువ్వు అవినీతి చేయని గ్రామం లేదని చెప్తున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో ఏ గాడిద నా కొడుకు ఈ రోజు ఈ ఎక్సెస్ ల్యాండ్ శివార్లను భూములు చేసుకున్నాడు. ఎవరు ఈ గాడిద నా కొడుకు 62 సర్వే నంబర్ల 106 ప్లాట్లు మధ్య సర్వే నంబర్లు వేసి చేసినవాడు అని అడుగుతా ఉన్నాం. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడే మాటలన్నీ ఫేక్ మాటలు. నువ్వు తెలుసుకోవాలి. ఒక నేషనల్ పార్టీ నుంచి 2 సార్లు పోటీ చేసినావు. నువ్వు ఇంకా బచ్పన మాటలు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి లేడు. ఎక్కడైనా ఒక గజం జాగం కబ్జా చేసినట్టు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాన్ని దేనికైనా సిద్ధమే. కాబట్టి లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద బురద చల్లడం ఇది 3వ సారో 4వ సారో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. నేను ఎప్పుడు మాట్లాడలేను. ఇది 2.5-3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతా ఉన్నా. మళ్ళొకసారి ఆ విధంగా మాట్లాడితే దానికి తగిన గుణపాఠం ఉంటుందని గిట్ట నేను హెచ్చరిస్తాను.